పురం సత్యనారాయణ గార్డెన్స్ లో విలేకరుల సమావేశంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయని తెలిపారు. అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాల్లో అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దేశాలన్నీ భారతదేశానికి మద్దతు తెలిపాయని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత భద్రతా దళాలకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు ఉందని హరీష్ వివరించారు. జరుగుతుంది గత 3-4 రోజులు ముందుగానే జరుగుతుంది. గత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా అనేక హామీలు ఆనాడు మేము ఎన్నికలకి ముందు మేమిచ్చిన హామీల మేరకు అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ ఒక మెటిక్యులస్ గా ఒక షెడ్యూల్ ప్రకారం మనం అన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 3-4 రోజులు ముందుగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇందులోని సుమారు 67 లక్షల మంది పిల్లలకి కూడా సుమారు 43 లక్షల మదర్స్ అండ్ ప్లస్ గార్డియన్స్ కి సుమారు 8,745 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఆనాడు ఎన్నికల ముందు మేము ఒక హామీ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద సుమారు ఇంట్లోని ఎంతమంది పిల్లలు చదువుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ మా ఆహ్వానం మేరకు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య అంశం మీ అందరికీ తెలుసు. 24 నుంచి సుమారు మే 24 నుంచి జూన్ 5వ తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్ లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది. నాతో పాటు సుమారు 7 గ్రూపులు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక 5 దేశాలు అక్కడున్న ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు కూడా కలిసి రావడం జరిగింది. వాళ్ళతో కూడా కలిసి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏ విధంగా మనము మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి